అన్మ్యూట్ చేయండి కళ్యాణ్. ఓకే, మరి కాసేపట్లో కళ్యాణ్ని కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం. లేటెస్ట్ అప్డేట్స్ని ట్రాక్ చేస్తున్నారు కళ్యాణ్ అప్డేట్స్ అందించేందుకు మరి కాసేపట్లో జాయిన్ కాబోతున్నారు. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ఇప్పటికీ ఒకటే చెప్తోంది, ఇజ్రాయెల్ క్యారీడ్ అవుట్ జాయింట్ స్ట్రైక్స్ టు రిమూవ్ ఎగ్జిస్టెన్షియల్ థ్రెట్స్ అంటూ కూడా చెప్పుకొస్తున్న క్రమం. ప్రపంచ దేశాలన్నీ కూడా ఈరోజు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం వైపు వెళ్ళాయంటే అర్థం చేసుకోవచ్చు. ఇరాకీ కుర్దిస్తాన్ అక్కడ ఉన్న యుఎస్ బేస్ని టార్గెట్ చేసిన సందర్భం. ఇరాన్ మీడియా ఒకటే చెప్తోంది, ఈరోజు ఇజ్రాయెల్ చేసిన దాడిలో ఒక ఎలిమెంటరీ స్కూల్ని టార్గెట్ చేసింది. ఈ దాడిలో 5 మరణించారంటూ ఇటు ఇరాన్ మీడియా చెబుతున్న క్రమం. దాంతోపాటు పూర్తిగా బ్రేక్ లేకుండా బ్రేకింగ్ న్యూస్తో ఇన్ఫర్మేషన్ మీకు అందించే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. బ్రేకులు లేవు, కేవలం బ్రేకింగ్ న్యూస్ మాత్రమే. మరీ ముఖ్యంగా ఇజ్రాయెల్ ఇరాన్ కాదు, ఇజ్రాయెల్ యుఎస్ అండ్ ఇరాన్ వీళ్ళ ముగ్గురు మధ్య జరుగుతున్న యుద్ధం పతాక స్థాయికి చేరుకున్న సందర్భం. ఎప్పటి నుంచో అనుకుంటున్న ఆ యుద్ధం 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీయబోతోందా? ఎందుకంటే ఇప్పటికే ఆయతుల్లా అలీ ఖమేనీ ఆ ఇంటి మీద దాడికి ఇజ్రాయెల్ పాల్పడిందని చెప్పి మాట్లాడుకుంటున్న సందర్భం. డీటెయిల్స్ అందుతున్నాయి. ఇరాన్ ఒకటే చెబుతోంది, టెహరాన్ని విడిచిపెట్టనంటూ ఇరాన్ ఇప్పటికే ఆర్డర్స్ని పాస్ చేసింది. తన ప్రజలకంటే అర్థం చేసుకోవచ్చు. టెహరాన్ టార్గెట్గా ఇప్పుడు దాడులు జరగబోతుందని చెప్పి స్టే సేఫ్ ఫ్రమ్ మిలైస్ ఆఫ్ టూ రెజీమ్స్ అంటూ మాట్లాడుకుంటున్న క్రమం. పూర్తిగా అయితే మాత్రం దాడులకు తెగబడుతున్న సందర్భం. ఇజ్రాయెల్ కూడా ఇప్పుడు దాడుని తీవ్రతరం చేసింది. ఇజ్రాయెల్ మధ్య భీకర దాడులకు జరుగుతున్న సందర్భం. అప్డేట్స్ అందించేందుకు కళ్యాణ్ సిద్ధంగా ఉన్నారు. కళ్యాణ్, ప్రస్తుతం ఇరాన్ మీద మళ్ళీ లేటెస్ట్ దాడులు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఉదయం అంటే మన స్థానిక కాలమానం ప్రకారం ముందుగా ఇజ్రాయెల్ అమెరికా కలిసి ఇరాన్ మీద దాడికి పాల్పడ్డాయి. ఆ తర్వాత ఇరాన్ ఇటు అమెరికా ఎయిర్ బేస్ మీద దాడికి పాల్పడిన సందర్భం. ఇప్పుడు మళ్ళీ ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడికి పాల్పడిందా? హలో, ఎస్ కళ్యాణ్, ప్లీజ్ కంటిన్యూ కళ్యాణ్. సచిన్, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ప్రస్తుతానికి ఇరాన్ చుట్టుపక్కల అమెరికాకి సంబంధించిన బేసెస్ ని టార్గెట్ చేస్తూ ఇటు జార్డన్, ఈజిప్ట్, అలాగే ఇరాక్ ఈ ప్లేసెస్ లో ఉన్న ఇటు ఆర్మీ బేసెస్ కానీ, అలాగే ఎట్ ద సేమ్ టైం ఇటు ఆర్మీ బేసెస్ తో పాటు సంబంధించిన ఎయిర్ ఫోర్స్ బేసెస్ ఏవైతే అమెరికన్ బేసెస్ ఉన్నాయో ఆ బేసెస్ ని టార్గెట్ చేసుకుంటూ ప్రస్తుతానికి మిసైల్స్ ని లాంచ్ చేసింది. ఇరాక్ లో 2 చనిపోయారు. ఎట్ ద సేమ్ టైం ఇజ్రాయెల్ పైన కూడా దాదాపు 30 నుంచి 40 మిసైల్స్ ని ప్రయోగించినట్టు తెలుస్తుంది. వాటిని మేము సక్సెస్ఫుల్ గా ఇంటర్సెప్ట్ చేశాము అంటూ ఇటు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ కూడా చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. మొత్తానికైతే వార్ నెక్స్ట్ లెవెల్ కి రీచ్ అయింది. దీన్ని ఇటు యూరోపియన్ యూనియన్ కండెమ్ చేస్తుంది, అలాగే ఆస్ట్రేలియన్స్ కండెమ్ చేస్తున్నారు. మరి ఎట్ ద సేమ్ టైం ఇటు ఇరాన్ కి సపోర్ట్ గా యెమెన్ ఇటు రెడ్ సీ నుంచి కూడా మిసైల్స్ లాంచ్ చేస్తుంది. వార్ మరి ఇటు అమెరికా, అలాగే ఇరాన్, ఇజ్రాయెల్ ఈ 3 దేశాల మధ్య ఉన్న వార్ కాస్త ఇప్పుడు మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ మొత్తానికి స్ప్రెడ్ అవుతుంది. ఇటు ఇండియా అన్ని రకాలుగా ఫ్లైట్ సర్వీసెస్ మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ ఏ కంట్రీకి కూడా ఫ్లైట్లు పంపించే ఉద్దేశం లేదు. ఫ్లైట్ సర్వీసెస్ అన్ని కూడా ప్రస్తుతానికి నిలిపివేశారు. సో ఎస్కలేట్ అవుతుంది సిచ్యువేషన్. అగ్రెసివ్ గా ఇరాన్ ఏమాత్రం తగ్గే సిచ్యువేషన్ లేదు. నా రిటాలియేషన్ ఇంకా 100% ఇంకా ఇంక్రీజ్ చేస్తాను అంటూ ఇరాన్ అయితే చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. ఇటు ఇజ్రాయెల్, అమెరికా కూడా అదే తరహాలో అదే ధోరణితో ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాయి. సో ఓవరాల్ గా అయితే సిచ్యువేషన్ చాలా ఎస్కలేట్ అవుతుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే సివిలియన్స్ ఉన్న ప్లేసెస్, ఎస్పెషల్లీ ఇటు సుప్రీం లీడర్ ఖమేనీ ఉంటున్న ఏరియా, అలాగే ఐఆర్జీసీకి సంబంధించిన స్థావరాలు ఏవైతే ఇరాన్ లో ఉన్నాయో, తెహరాన్ లో కానీ మిగతా సిటీస్ లో ఉన్న స్థావరాలు ఏవైతే ఉన్నాయో ఆ స్థావరాలన్నింటిలో కూడా అవి చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు చూస్తే కనుక సివిలియన్స్ ఉన్నారు. సో మోస్ట్లీ సివిలియన్స్ నే ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో హ్యుమానిటేరియన్ బేసిస్ లో దీన్ని ఖచ్చితంగా ఆపాలి అంటూ ఇటు ప్రపంచ దేశాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాయి. ఇటు ఎస్పెషల్లీ యూరోపియన్ యూనియన్ కావచ్చు, అలాగే ఇండియా కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, మిగతా గవర్నమెంట్స్ అన్ని కూడా ప్రస్తుతానికి వార్ ని ఎస్కలేట్ చేయకండి అంటూ వార్న్ చేస్తున్నారు. హ్యుమానిటేరియన్ క్రైసిస్ గా దీన్ని కన్సిడర్ చేయాలంటూ. కానీ ఇరాన్ మాత్రం ఏ మాత్రం కాంప్రమైజ్ అయ్యే సిచ్యువేషన్ లేదు. ఇటు ట్రంప్ మార్నింగ్ చేసిన ఆయన స్టేట్మెంట్స్ ఒక్కసారి మనం చూస్తే కనుక కొన్ని నెసెసరీ యాక్షన్స్ తీసుకోవాల్సి వస్తుంది, ఫోర్స్ ని యూజ్ చేయాల్సి వస్తే ఖచ్చితంగా యూజ్ చేస్తాము అంటూ ఇటు ట్రంప్ మాట్లాడుతున్నాడు. ఇజ్రాయెల్ మరో పక్కన ఆల్రెడీ సివిలియన్స్ అందరికీ కూడా ఇంటిమేషన్ ఇచ్చింది, అందరూ ఇంటి పట్టనే ఉండండి, అలాగే అండర్ గ్రౌండ్ ఏవైతే బాంబ్ షెల్టర్స్ ఉన్నాయో ఆ షెల్టర్స్ ని యూటిలైజ్ చేసుకోండి అంటూ ఆ సివిలియన్స్ కి ఆల్రెడీ ఇంటిమేషన్ ఉంది. సో మొత్తానికి అయితే ఫుల్ ఫ్లెజ్డ్ వార్ కి వెళ్ళడానికి ఇటు ఇరాన్, ఇటు ఇజ్రాయెల్ అందరూ ప్రిపేర్ అయ్యారు. అందరూ చాలా క్లియర్ గా ఎస్కలేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ కి ఎస్కలేషన్ చేయడానికి అమెరికా వెనకాడట్లేదు, ఇజ్రాయెల్ వెనకాడట్లేదు, ఇరాన్ కూడా వెనకాడట్లేదు. సో ప్రపంచ దేశాలు మాత్రం దీన్ని ఖండిస్తున్నాయి. డిఎస్కలేట్ చేయండి అని చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సో ఎక్స్ ఆర్మీ చీఫ్ లేటెస్ట్ అప్డేట్
సచిన్ ఇప్పుడు ఇటు ఇరాన్ ఫోర్సెస్ కి సంబంధించిన ఆర్మీ చీఫ్ ప్రస్తుతానికి చనిపోయినట్టు అఫీషియల్ గా ఒక స్టేట్మెంట్ వచ్చింది. సో మొత్తం మీద లేటెస్ట్ బ్రేకింగ్ అని చెప్పుకోవచ్చు. ఇటు ఇరాన్ ఆఫీషియల్స్ ని, ఇరాన్ ఫారెన్ మినిస్ట్రీ, డిఫెన్స్ మినిస్ట్రీకి సంబంధించిన ఆఫీషియల్స్ ఇప్పుడు ప్రస్తుతానికి ఆర్మీ చీఫ్ చనిపోయినట్టు కూడా తెలుస్తుంది. ఇరాన్ మరి ఇప్పటికైనా ఫుల్ స్టాప్ పెట్టే ఆలోచనలో ఉంటుందా, ఇంకా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారా? మన గతంలో చూసాం ఖమేని ఆ వారసుడు అంటూ ఇటు జనరల్ సెక్రటరీని అపాయింట్ చేస్తూ ఈ డిఫెన్స్ ఫోర్సెస్ కి సంబంధించి కావచ్చు, ఇంటెలిజెన్స్ కి, అలాగే ఇటు ఫారెన్ అఫైర్స్ కి సంబంధించి కూడా ఇతనే అంటూ ఒకరిని ముందు పెట్టే ప్రయత్నం చేశారు. మరి అతను ఎలాంటి డెసిషన్ తీసుకోబోతున్నాడు? ఖమేని ప్రస్తుతానికి ఒక సేఫ్ ప్లేస్ కి షిఫ్ట్ చేశాము, తెహరాన్ లో లేడు అంటూ ఇటు ఇరానియన్ ఫోర్సెస్, ఇరానియన్ మినిస్ట్రీ చెప్పుకొచ్చే ప్రయత్నం చేసింది. ఇప్పుడు ఆర్మీ చీఫే లేని సిచ్యువేషన్ లో మరి ఎలాంటి డైరెక్షన్ తీసుకోబోతున్నారు అన్న దానిపై ఉత్కంఠ మీద నెలకొని ఉంది. సో అమెరికన్ ఫోర్సెస్ ఒక రకంగా చూడాలంటే ఇటు ఇరాన్ మిలిటరీ ఫోర్సెస్ ని మనం కంపారిటివ్ గా చూస్తే ఇజ్రాయెల్ దగ్గర ఉన్న ఐరన్ డోమ్ సిస్టమ్ కావచ్చు, మిగతా వాళ్ళ దగ్గర ఉన్న వెపనరీ వీటన్నిటితో ఒకసారి కంపేర్ చేస్తే కనుక ఇరాన్ ఏ మాత్రం వాటిని తట్టుకునే అవకాశం లేదు. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు ఎయిర్ ఫోర్స్, అలాగే మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం యుఎస్ఎస్ అబ్రహం లింకన్ కావచ్చు, ఇలాంటి నావీ షిప్స్ ఏవైతే ఉన్నాయో, వార్ షిప్స్ ఏవైతే ఉన్నాయో, ఆ వార్ షిప్స్ అన్ని కూడా ఒమాన్ పరిసర ప్రాంతాల్లోనే ఉన్నాయి. దాదాపు 300 నుంచి ఒక 500 కిలోమీటర్ల దూరంలోనే ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏ క్షణమైనా లాంచ్ చేసేయడానికి, అంటే మిసైల్స్ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, ఇటు ఎలాంటి వెపన్స్ తోనైనా వీళ్ళు అటాక్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఆర్మీ చీఫే లేనప్పుడు ఇప్పుడు ఆర్మీకి డైరెక్షన్స్ ఎవరు ఇవ్వబోతున్నారు? ఇరాన్ ఎస్కలేట్ అయిన సిచ్యువేషన్ నుంచి మరి పీస్ ని కోరుతుందా, రెజీమ్ ని, అంటే ఖమేనియే నేను దిగిపోతానని చెప్పే అవకాశం ఉందా, ఏముంది అన్న దానిపై ఉత్కంఠ ఖచ్చితంగా నెలకొని ఉంది. సచిన్, Another big breaking news చూస్తున్నారు. ఫ్లాష్ బ్రేకింగ్, ఒకసారి ఆ ఫ్లాష్ బ్రేకింగ్ వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇరాన్ ఆర్మీ చీఫ్ మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఇరాన్ ఆర్మీ చీఫ్ అమీర్ హతామీ మృతి చెందినట్టుగా ప్రస్తుతం ఇటు సోషల్ మీడియాలో వార్త చక్కర్లు కొడుతోంది. ఏ క్షణాన ఏదైనా జరిగే అవకాశం కనిపిస్తోంది. రిమెంబర్ కొద్దిసేపటి క్రితం మాట్లాడుకున్నట్టుగా టెహరాన్ని ఖాళీ చేయమని చెప్పి ఇరాన్ చెప్పుకొచ్చింది. టెహరాన్ అంటే ఆ దేశ రాజధాని. ఇరాన్ రాజధాని టెహరాన్ని ఖాళీ చేయమని చెప్పి ఆ దేశం చెప్పుకొచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు. ఇరాన్ను చుట్టుముట్టే ప్రయత్నం చేస్తోంది. దేశ రాజధాని టెహరాన్ను అల్లాడించేలా చేస్తోంది అమెరికా అండ్ ఇజ్రాయెల్. కారణం ఏంటి? ఇటు టెహరాన్లోని అయతుల్లా అలీ ఖమేని ఉన్నాడు అని చెప్పి వాళ్ళకి ఎక్కడో సమాచారం ఉంది. దీంతో పూర్తిగా టెహరాన్ను టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తోంది. అక్కడ ఉన్న బంకర్లను కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్న పూర్తిగా అండర్ గ్రౌండ్ లొకేషన్స్ ఉంటూ ఉంటాయి, లేకపోతే సేఫ్ లొకేషన్స్ ఉంటూ ఉంటాయి. వాటిని ట్రాక్ చేసే ప్రయత్నం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఇంటర్నేషనల్ డెవలప్మెంట్స్, చాలా క్విక్ డెవలప్మెంట్స్, ఇన్ఫాక్ట్ అమెరికాకు సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమంలో ఇంకొక లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ కూడా మీకు చూపించే ప్రయత్నం చేయబోతుంది ఆర్టీవీ. మరి కాసేపట్లో ఇండియా రియాక్ట్ అయింది. యూఏఈలో ఉన్న ఇండియన్ ఎంబసీ ఒకటే చెబుతోంది, ఇన్ ద వ్యూ ఆఫ్ కరెంట్ రీజనల్ సిచ్యువేషన్స్ ఆల్ ఇండియన్ నేషనల్స్ ఇన్ అరబ్ కంట్రీస్, మరి ముఖ్యంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, దుబాయ్లో ఉంటున్న భారతీయులు కాస్త సేఫ్ లొకేషన్స్కి ఉండే ప్రయత్నం చేయండి. దయచేసి ఇంట్లో ఉండే ప్రయత్నం చేయండి అండ్ అలర్ట్స్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి. జాగ్రత్త